హలో హాయ్ అండి, బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేశానంటే సుజీ రవ్వ అటుకులు కలిపి దాన్ని బాగా నానబెట్టి మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన పిండితోని నేను దోశలు వేశానండి. నిజంగా అండి ఎంత స్పాంజీగా ఉంటాయంటే చెప్పలేం. మన స్పాంజ్ పట్టుకుని మనం నొక్కినట్టయితే ఎంత మెత్తగా ఉంటుందో ఈ దోశలు ముక్కలు చేసి మనం తిన్నట్టయితే అంతే మెత్తగా ఉంటాయండి. కానీ చాలా రుచిగా ఉంటాయండి. మనం బియ్యము మినపప్పు ఒట్టి బియ్య పిండితోటి అలా దోశలు వేసుకుంటాం కదండి. కానీ సుజీ రవ్వతోని అటుకులు కలిపి చేసుకున్నట్లయితే నిజంగా చాలా రుచి అండి. పిల్లలకు కూడా అండి రొటీన్గా మనం ఇడ్లీలు దోశలు ఇలా చేసి పెడుతూ ఉంటాం. కానీ ఇలా డిఫరెంట్గా చేసినట్లయితే వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ కలుగుతుందండి. ఒకటి తినిన దగ్గర రెండు తింటాను, రెండు దగ్గర మూడు తింటానని వాళ్ళకు కూడా ఆలోచన కలుగుతుందండి. అలానే తింటారండి. కానీ అలాగేనండి దీంట్లో నేను అల్లము, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి నేను అల్లం చట్నీ చేశానండి. ఎందుకంటే ఈ దోశలకి అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చేసుకున్నట్లయితే దానికి మరీ రుచి ఎక్కువగా అవుతుందండి. తింటుంటే ఎంత బాగుందో అన్నట్టుగా ఉంటుందండి. అంతే రుచిగా ఉంటుంది, అంతే ఎక్కువగా కూడా తింటామండి. నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్లో ఎలా ఉందనేది తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూ ఉండండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా వేసుకొని తినండి. అలాగే మేము తింటున్నాం, మీరు కూడా చేసుకోండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.